వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది 2024లో మీరు కనుక ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి అసలు ఒక రోడ్ మ్యాప్ లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ తో కూడుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు ఏమి బ్యాక్ ఎండ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు, ఆర్ మీరు బ్యాక్ ఎండ్ వర్క్ కానీ లేకపోతే డేటాబేస్ మేనేజ్మెంట్ కానీ వీటితో సంబంధం ఉండదు. సో మీరు జస్ట్ ఏమంటే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అంతా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ని హ్యాండిల్ చేయడానికి మీరు ఒక ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఈ 2024లో అవ్వడానికి నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటి, టూల్స్ ఏంటి, అలానే ఏ విధంగా అయితే మనం అప్డేట్ అవ్వాలి, ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, ఇవైతే ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నామంటే ఫౌండేషనల్ టెక్నాలజీస్ అన్నమాట. ఫౌండేషనల్ టెక్నాలజీస్ అంటే మనకి HTML5 కానీ CSS3 కానీ లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ ఈ మూడు వస్తాయి అనమాట. సో ఫౌండేషన్ అని చెప్పి ఎందుకంటామంటే ఈ మూడు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఆ వెబ్ బ్రౌజర్ లో ఒక ఎలిమెంట్ బై ఎలిమెంట్ అంతా ఆ, ఒక రకమైన ఒక స్ట్రక్చర్ లో ఉంటుందన్నమాట. ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేది మనకి HTML అంటాం అనమాట, అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ హైపర్ టెక్స్ట్ ఈ HTML లో ప్రజెంట్ మనకు ఉన్న లేటెస్ట్ వర్షన్ వచ్చి 5 అనమాట, అంటే ఎక్కువ మంది యూస్ చేసేది HTML5 అనమాట. సో ఇందులో చాలా మనకి కొత్త టైప్ ఆఫ్ ట్యాగ్స్ అయితే కూడా ఉంటాయి. సో ఇంటరాక్టివ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇదైతే మీకైతే ఫస్ట్ బాగా తెలుసుకోవాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఈ స్ట్రక్చర్ గురించి బాగా తెలిసిన తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏమంటే సిఎస్ఎస్ అనమాట, అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. సో మీకు ఒక స్ట్రక్చర్ ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి మంచి స్టైలింగ్ అయితే ఉండాలి. సో మంచి కలర్స్ యాడ్ చేయాలి, డ్రాప్ షాడోస్ యాడ్ చేయాలి, లేకపోతే అలైన్ చేయాలి, పర్టికులర్ ఎలిమెంట్స్ ఒక చోట ఇట్లా లైన్ గా పెట్టాలి అంటే దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని కూడా మనం సిఎస్ఎస్ లో అయితే చేంజ్ చేస్తాం అనమాట. సో ఈ సిఎస్ఎస్ మీద కూడా మీకైతే మంచి గ్రిప్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్ అనమాట. సో మీ దగ్గర ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంది, అలానే మంచి స్టైలింగ్ అంతా ఉంది. సో ఇప్పుడు ఆ పేజ్ ని మనం ఫంక్షనల్ చేయాలంటే ఖచ్చితంగా మనం అయితే జావా స్క్రిప్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఈ జావా స్క్రిప్ట్ వల్ల ఏంటంటే ఈ మనం పర్టికులర్ గా ఒక క్రియేట్ చేసిన ఒక వెబ్ అప్లికేషన్ ఆ బ్రౌజర్ లో రన్ అవ్వడానికి ఈ జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి మనమైతే ఒక ఫౌండేషనల్ టెక్నాలజీస్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏమన్నా చూసుకోండి, మీరు ఎన్ని ఫ్రేమ్వర్క్స్ అన్నా నేర్చుకోండి, ఈ మూడిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ అనమాట. సో మీరు కనుక జావా స్క్రిప్ట్ కనుక బాగా నేర్చుకుందంటే ఎలాంటి ఫ్రేమ్వర్క్ వచ్చినది, రియాక్ట్ అవ్వనండి, యాంగులర్ అవ్వనండి, వ్యూ లేకపోతే ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ట్రెండింగ్ లో వస్తున్న Next.js, ఈ నాలుగిట్లో మీరు ఏది నేర్చుకున్నా సరే మీకైతే ఫౌండేషన్ అనేది జావా స్క్రిప్ట్ అయితే చాలా బాగా వచ్చుంటారు అనమాట. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అంతా ఇన్ డెప్త్ గా నేర్చుకుంటే ఈవెన్ నాకు తెలిసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ కొంతమంది ఉన్నారు, ఓన్లీ జావా స్క్రిప్ట్ మీదనే బాగా వచ్చి వాళ్ళకి ఆల్మోస్ట్ 20+ lakhs అయితే ప్యాకేజ్ అయితే వాళ్ళు ఇప్పుడైతే తీసుకుంటారు అనమాట. సో అంత బాగా వాళ్ళకి జావా స్క్రిప్ట్ అనేది వచ్చనమాట. సో ఇది వరకు పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక 10 or 15 years బ్యాక్ జావా అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. సో అట్ దట్ టైం ఎలా జరిగిందంటే జావా కనుక వచ్చిందంటే వాళ్ళైతే కంపెనీస్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేసేవి. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఫ్రంట్ ఎండ్ ని డీల్ చేయడానికి jQuery అని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్ అయితే తీసుకొచ్చారనమాట. సో jQuery ఏంటంటే ఈ HTML ని తర్వాత CSS ని యూస్ చేసి కొన్ని ఫంక్షనల్ ఫీచర్స్ అయితే దాంట్లో ఉంటాయి. దాని ద్వారా మనం అయితే వెబ్ పేజెస్ ని రన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఏమంటే జావా స్క్రిప్ట్ మీద అవగాహన పెరగడం వల్ల ఏమంటే చాలా ఫ్రేమ్ వర్క్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మనకి యాంగులర్ అనేది అప్పట్లో చాలా పాపులర్ అయింది. ఫస్ట్ యాంగులర్ JS ఉండేది, తర్వాత యాంగులర్ అని వచ్చింది అనమాట. ఆ తర్వాత రియాక్ట్ గా రకరకాల ఫ్రేమ్ వర్క్స్ అయితే వచ్చాయి. కానీ అట్ ప్రెసెంట్ ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ, వాళ్ళైతే ఖచ్చితంగా మెయిన్ ఫోకస్ అంతా వచ్చి జావా స్క్రిప్ట్ మీద అయితే పెడుతున్నారు అనమాట. సో జావా స్క్రిప్ట్ అనేది మనకైతే చాలా బాగా వచ్చి ఉండాలి. ఎందుకంటే అసలు అన్నిటికీ కూడా మూలమే అదనమాట జావా స్క్రిప్ట్. సో దాన్ని బేస్ చేసుకుని మనకి టైప్ స్క్రిప్ట్ కానీ లేకపోతే ES6 అంటే ECMA స్క్రిప్ట్ 6 కానీ ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట. సో జావా స్క్రిప్ట్ మీద మీకైతే ఫౌండేషన్ నాలెడ్జ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఏ ఫ్రేమ్ వర్క్ అయినా మీరైతే నేర్చుకోగలుగుతారు. సో ఈ ఫౌండేషన్ టెక్నాలజీస్ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ వర్క్స్ అనమాట. మనందరికీ తెలుసు ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి రియాక్ట్, యాంగులర్, లేకపోతే Vue.js లేకపోతే Next.js అనమాట. సో 1 by 1 అయితే మాట్లాడుకుందాం. సో యాంగులర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 or 8 years బ్యాక్ అయితే వచ్చింది, ఒక ఆల్మోస్ట్ 10 years అనుకోండి. సో ఫస్ట్ లో మనకి ఏమంటే యాంగులర్ JS అని వచ్చింది అనమాట. సో యాంగులర్ JS అంటే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యాంగులర్ జావా స్క్రిప్ట్ అని, జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని వచ్చిన ఫస్ట్ యాంగులర్ అనమాట. దీనైతే గూగుల్ కంపెనీ రిలీజ్ చేసింది. సో యాంగులర్ JS ఫస్ట్ వర్షన్ అయిన తర్వాత వాళ్ళు అందులో చాలా ఇష్యూస్ అయితే గుర్తించిన తర్వాత యాంగులర్ 2 నుంచి జస్ట్ యాంగులర్ అని మాత్రం పిలవడం మొదలు పెట్టారు అనమాట. సో ఇప్పుడు మనకు నడుస్తున్న రోల్స్ అన్ని కూడా యాంగులర్ 2+ మీద ఉంటాయి అనమాట. సో అప్పటి నుంచి చాలా వర్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం యాంగులర్ 14 అయితే రన్ అవుతుంది. సో ఎవ్రీ 6 months కి వాళ్ళైతే కొత్త వర్షన్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట.
సో అట్ ద సేమ్ టైం అట్ ద పాయింట్ ఆఫ్ లైక్ ఒక 5 or 6 years బ్యాక్ ఏమంటే యాంగులర్ మీద చాలా డిమాండ్ ఉండేది ఫ్రెండ్స్. ఎందుకంటే అదేమంటే ఎవరైతే బ్యాక్ ఎండ్ లో జావా అయితే వచ్చిందో వాళ్ళు కనుక ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ వచ్చి యాంగులర్ ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకునేవాళ్ళం. ఎందుకంటే సిమిలర్ గా ఉంటాయి రెండు కూడా కొద్దిగా ఫ్రేమ్వర్క్స్ అన్ని కూడా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని, టైప్ స్క్రిప్ట్ ని, తర్వాత ఎక్మా స్క్రిప్ట్ ని యూస్ చేసి వచ్చిన యాంగులర్ ఫ్రేమ్వర్క్ కాబట్టి కొద్దిగా సిమిలర్ గా ఉండేది అనమాట జావాకి తర్వాత యాంగులర్ కి కూడా. సో చాలా మంది అయితే యాంగులర్ అయితే యూస్ చేయడం మొదలు పెట్టారు. బట్ ఎప్పుడైతే రియాక్ట్ అయితే పికప్ అవడం స్టార్ట్ అయిందో అంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి, సో మెనీ డెవలపర్స్ స్టార్ట్ మైగ్రేటింగ్ ఫ్రమ్ యాంగులర్ టు రియాక్ట్ అనమాట. మీరు ఇప్పుడు కూడా గమనించారంటే జాబ్ ఆపర్చునిటీస్ అయినా కానీ లేకపోతే కమ్యూనిటీ సపోర్ట్ చూసుకున్నా సరే మీకు కంపేర్ టు యాంగులర్ రియాక్ట్ లో అయితే చాలా మంది ఉంటారు అనమాట. సపోజ్ నేనైతే రీసెంట్ గా నేను చేసిన రీసెర్చ్ లో ఏమంటే సపోజ్ ఇప్పుడు ఒక పోర్టల్లో లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌకరీ, అందులో ఒక యాంగులర్ డెవలపర్ పొజిషన్స్ కి అయితే ఒక 10 openings ఉంటే ప్రొపోర్షనల్ గా రియాక్ట్ డెవలపర్స్ కి అయితే ఆల్మోస్ట్ 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో అంత డిమాండ్ పెరిగిపోయింది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇండియా అనేది ఎప్పుడు కూడా ఒక సర్వీస్ బేస్డ్ మార్కెట్ అనమాట మన ఇండియా అనేది. సో గ్లోబల్ గా ఎటువంటి టెక్నాలజీస్ మీద అయితే మనకి డిమాండ్ ఉంటుందో ఇండియాలో కూడా దాని మీద డిమాండ్ ఉంటుంది. సో వాటి మీద మనం అప్లికేషన్స్ తయారు చేస్తాం కాబట్టి సో మన ఇండియాలో కూడా గ్లోబల్ గా ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటాం అనమాట ఎప్పుడు కూడా. సో గ్లోబల్ గా అయితే రియాక్ట్ అయితే చాలా డిమాండ్ వచ్చింది. రియాక్ట్ బేస్ చేసుకుని క్రియేట్ చేసే అప్లికేషన్స్ అయితే చాలా డిమాండ్ వచ్చింది. సో అందువల్ల మన ఇండియాలో కూడా చాలా మంది అయితే రియాక్ట్ అయితే నేర్చుకుంటున్నారు. సో నేను మా కంపెనీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా కంపెనీస్ లో కూడా సో ఎవరైతే ఆల్రెడీ ఒక యాంగులర్ గానీ లేకపోతే వేరే ఫ్రేమ్వర్క్స్ అయితే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళనైతే రియాక్ట్ అయితే మైగ్రేట్ చేస్తాను, అంటే అప్ స్కిల్ చేసుకోమంటారు అనమాట. సో రియాక్ట్ అనేది అంత పాపులర్ అయింది తర్వాత అంతా కూడా. సో ఇంకోటి అలానే మనకు Vue.js ఉంది. ఇది కూడా సంథింగ్ సిమిలర్ టు ఈ యాంగులర్ అండ్ రియాక్ట్ లానే ఉంటుంది అనమాట. సో ఇలా కాకుండా కొత్తగా ఇంకోటి Next.js అని వచ్చింది. ఇది వచ్చేసి మనకు రియాక్ట్ బేస్ చేసుకుని తీసుకొచ్చేది కొత్త ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది కూడా Next.js. ఇది కూడా ఏమంటే కంపేర్ టు యాంగులర్ వ్యూ దీని కొద్దిగా పాపులారిటీ ఇప్పుడు రీసెంట్ గా పెరుగుతుంది. సో మనము ఇప్పుడు ఫౌండేషన్ టెక్నాలజీస్ చూసుకున్నాం, అలానే ఫ్రేమ్వర్క్స్ అయితే చూసుకున్నాం ఏవైతే చేయాలో ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ అవ్వడానికి. సో ఒక టూల్స్ కూడా ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఈ ఫౌండేషనల్ నాలెడ్జ్ తర్వాత ఫ్రేమ్వర్క్స్ మన టూల్స్ కూడా అయితే కొద్దిగా అయితే అవగాహన అయితే ఉండాలన్నమాట. ఆ టూల్స్ ఏంటో చూద్దాం అప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే అంటే గిట్ హబ్ ఏదైతే మనకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నప్పుడు మనం ఒక మాడ్యూల్ లో పనిచేస్తాం, వేరే వాళ్ళు ఒక మాడ్యూల్ లో పనిచేస్తుంటారు. సో అల్టిమేట్ గా ఇవన్నీ కూడా ఒక సెంట్రల్ రిపోజిటరీకి పంపించి అక్కడ నుంచి మన వర్షన్ అయితే మనం మెర్జ్ చేసి ఆల్రెడీ అక్కడ ఉన్న చేంజెస్ అయితే మన దాంట్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండాలి. సో గిట్ మీద అయితే మీరైతే చాలా మంచి గ్రిప్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే గిట్ అనేది ఓన్లీ బ్యాక్ అండ్ డెవలపర్స్, ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనే కదా, ఎవరన్నా సరే ఖచ్చితంగా ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నేర్చుకోవాల్సిన టూల్ అనమాట. అలానే మనకి కోడ్ ఎడిటర్స్ ఉంటాయి, చాలా కోడ్ ఎడిటర్స్ మనకి ఇప్పుడు విజువల్ స్టూడియో కానీ లేకపోతే జెట్ బ్రెయిన్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, జెట్ బ్రెయిన్స్ ఆర్ నాట్ సారీ సబ్లైమ్ టెక్స్ట్ అని చెప్పి ఉండేది అన్నమాట, సబ్లైమ్ టెక్స్ట్. సో సబ్లైమ్ టెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ పాపులర్ అవుతున్న టూల్స్ అనమాట. బట్ మేము యూస్ చేసే టైంలో ఏమంటే ఎక్లిప్స్ ఐడి అని చెప్పి వాడేవాళ్ళు. సో అందులోనే ఎక్కువ మంది ఇదర్ బ్యాక్ ఎండ్ గానో లేకపోతే ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కానీ మొత్తం అంతా ఎక్లిప్స్ ఐడియాలో అయితే చేసేవాడు అనమాట. తర్వాత నెమ్మదిగా ఈ ఫ్రేమ్ వర్క్స్ ఎప్పుడైతే వచ్చాయో సో మేము ఏమంటే విజువల్ స్టూడియో కూడా అయితే మేము అప్డేట్ అయ్యాం. సో అపార్ట్ ఫ్రమ్ ద టాస్క్ రన్నర్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, ఏమంటే మనకి గల్పన్ కానీ తర్వాత గ్రంటన్ కానీ ఉంటాయి అనమాట. సో ఈ టాస్క్ రన్నర్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవేమంటే ఆటోమేట్ చేస్తారు ఎప్పుడు టాస్క్ అన్నింటినీ కూడా. సో ఇవైతే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది యాజ్ ఏ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్. అలానే మనకి బ్రౌజర్ డెవలపర్ టూల్స్ అని చెప్పి ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క కీబోర్డ్ లో F12 కానీ లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ పేజ్ అని కొడితే మీకు డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ డెవలపర్ టూల్స్ అనేవి ఏమంటే మనం డెవలప్ చేస్తున్న కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా అందులో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి, లేకపోతే మనం ఏదైనా ఒక ఏపీఐని హిట్ చేసాం అనుకోండి బ్యాక్ ఎండ్ కి ఒక రెస్ట్ ఏపీఐ కాల్ ద్వారా ఆ పర్టికులర్ ఏపీఐ నుంచి మనకు డేటా వస్తుందో లేదా రెస్పాన్స్ వస్తుందో లేదా చూసుకోవడానికి అయితే ఈ డెవలపర్ టూల్స్ ద్వారా మనం అయితే చెక్ చేసుకుంటాం. సో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ చాలా ఎక్స్టెన్సివ్ గా యూస్ చేస్తాం డెవలపర్ టూల్స్ అయితే మనం. సో దీని మీద కూడా మీకు అయితే మంచి గ్రిప్ అయితే ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఆ ప్యాకేజ్ మేనేజర్స్ తెలుసు, ఎందుకంటే ఈ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ వాడేటప్పుడు ఏమంటే మనకైతే ఖచ్చితంగా ప్యాకేజ్ మేనేజర్స్ అయితే ఉంటాయి, సంథింగ్ లైక్ NPM లేకపోతే YARN అనమాట. సో ఇవైతే మీకు తెలిసి ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ Node.js కూడా తెలిస్తే చాలా బెటర్ అనమాట. Node.js జస్ట్ కమాండ్స్ మాత్రమే కాకుండా Node.js కూడా మీరు నేర్చుకున్నారంటే చాలా బాగుంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మనం టూల్స్ చూసుకున్నాము, అలానే ఫ్రేమ్ వర్క్స్ చూసుకున్నాము, అలాగే ఫౌండేషన్ టెక్నాలజీస్ చూసుకున్నాం కదా, కొన్ని ఎడిషనల్ స్కిల్స్ కూడా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఎడిషనల్ స్కిల్స్ ఏమంటే ప్రస్తుతం వస్తున్న వెబ్సైట్స్ కానీ లేకపోతే పోర్టల్స్ కానీ అన్ని కూడా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మీకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మీద అయితే మంచి గ్రిప్ అయితే ఉండాలి. సో అంటే ఎలా అంటే
ప్రతి వెబ్సైట్ కూడా ఒక కాలమ్ బేస్డ్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక ఎలిమెంట్ ఉందంటే ఆ ఎలిమెంట్ ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలని చెప్పి ఉంటుంది అనమాట. సో అన్ని కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలి. అది టాబ్లెట్కి వచ్చిందంటే ఇన్ని కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలి, మొబైల్కి వచ్చిందంటే ఇన్ని కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలని ఉంటుంది అనమాట. సో ఈ విధమైన రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అయితే మీకు తెలియాలన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకు చాలా టూల్స్ ఉన్నాయి. ఏంటంటే సిఎస్ఎస్ కి లైక్ బూట్ స్ట్రాప్ లేకపోతే మెటీరియల్ అని చెప్పి చాలా టూల్స్ ఉన్నాయి. వీటి మీద కూడా మీకు అయితే ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సపోజ్ ఏదో యూఎక్స్ డిజైనర్ ఎప్పుడైనా మిస్టేక్ చేయొచ్చు. సో యాజ్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్ మీరైతే వాళ్ళకి చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ అనేవి ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ మీద పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన గైడ్ లైన్స్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ తెలిసి ఉండాలి, మాడ్యులర్ కోడింగ్ తెలిసి ఉండాలి, రీయూజబుల్ కోడింగ్ తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి టెస్టింగ్ తెలిసి ఉండాలి. మనం యూనిట్ టెస్ట్ చేసుకునేలా ఉండాలి. మనం రాసిన కోడ్ మనం ఫస్ట్ యూనిట్ టెస్ట్ చేసుకుని అన్ని కేసెస్ ఫాలో అవుతుందో లేదా, పాస్ అవుతుందో లేదా అని చెప్పి మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఏ ఫ్రంట్ అండ్ డెవలపర్ నీడ్స్ టు వర్క్ ఆన్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఏ ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇన్ 2024. మీరైతే కొత్తగా స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కనుక ఆల్రెడీ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ లో పనిచేసినట్టయితే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుంటే ఈ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.